వెల్కమ్ బ్యాక్ టు సక్సెస్ జర్నీ టీవీ ఛానల్ చూసేటటువంటి ప్రతి ఒక్క ఆస్పిరెంట్స్కి ముందుగా గుడ్ మార్నింగ్ అండి. అయితే ఇక్కడ చేసేటటువంటి వీడియో అనేది టెట్ గురించి ఇక్కడ వీడియో చేయడం జరుగుతుంది. అంటే కేవలం టెట్ కోసమే మాత్రమే కాకుండా గతంలో ఏపీలో జరిగినటువంటి మెగా డిఎస్సిలో చాలా మంది ఆస్పిరెంట్స్ జాబులు 1-2 మార్కుల తేడాతోటి జాబ్ని మిస్ అవ్వటం జరిగింది. కాబట్టి ఏం చేయాలి, నెక్స్ట్ ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అనేటటువంటి దాన్ని కూడా ఇక్కడ మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. అంటే జనరల్గా మనకి ఏదైనా నోటిఫికేషన్ వచ్చినప్పుడు మాత్రమే చదివేటటువంటి అవకాశం అనేది ఎక్కువ మంది మనం చూస్తూ ఉంటాం. అంటే వివిధ రకాలైనటువంటి జాబ్స్ చేస్తూ ఉంటారు, పార్ట్ టైం జాబ్స్ చేస్తూ ఉంటారు, ప్రైవేట్ జాబ్స్ చేస్తూ ఉంటారు. ఆ నోటిఫికేషన్ వచ్చినప్పుడు మాత్రమే చదువుదాంలే అనేటటువంటి ఒక కాన్ఫిడెన్స్ తోటి వాళ్ళు చదువుతూ ఉంటారు. మరి అలాంటి సందర్భాల్లో నోటిఫికేషన్ అనేది రావటం, మరి ఆ టైంలో తక్కువగా ఉన్నటువంటి అందుబాటులో ఉన్నటువంటి తక్కువగా ఉన్నటువంటి టైంలో మరి ఆ డిఎస్సిని ఫేస్ చేయలేకపోవడం వంటి రకరకాలైనటువంటి ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళు డిఎస్సిలో సక్సెస్ కాలేకపోవడం జరిగింది. మరి ఇప్పుడు మనం ఏం చేయాలి ఏంటి అనేటటువంటి దాని గురించి ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది. సో అంటే ఇక్కడ కేవలం టెట్ గురించి మాత్రమే కాకుండా రాబోయేటటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో కానివ్వండి, డిఎస్సిలో కానీ టెట్లో కానీ మంచి మార్కులు స్కోర్ చేయాలి అంటే మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అనేటటువంటి దాని గురించి కూడా ఇక్కడ డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. దాంతో పాటు ఈ రాబోయేటటువంటి టెట్ లో మంచి మార్కులు స్కోర్ చేయటం అనేది కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఇటు తెలంగాణలో కానివ్వండి, ఏపీలో కానీ టెట్ లో మంచి స్కోర్ చేయగలిగినప్పుడు మాత్రమే మనం డిఎస్సిలో మనకి సక్సెస్ అవడానికి అవకాశం కనిపిస్తూ ఉంటుంది. అయితే ఈ టెట్ లో మార్కులు తక్కువ రావడానికి చాలా రకాలైనటువంటి కారణాలు ఉన్నాయి. దాంట్లో మరి సరైనటువంటి ప్రిపరేషన్ అనేటటువంటిది కూడా చాలా ముఖ్యమైనటువంటిదే. అదేవిధంగా ఈ రాబోయేటటువంటి రోజుల్లో ఇన్ సర్వీస్ చేసేటటువంటి ఎవరైతే ఉపాధ్యాయులు ఉన్నారో, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా కంపల్సరీగా 2 years లో టెట్ పాస్ అవ్వాలి అనేటటువంటి రూల్ కూడా రాబోయేటటువంటి అవకాశం ఉంది. సో కాబట్టి ఖచ్చితంగా ఎవరైతే కొత్తగా టెట్ రాయడానికి సిద్ధం అవుతున్నారో, అదేవిధంగా బీఈడి కానీ టీటీసీ కానీ కంప్లీట్ చేసి ఫస్ట్ టైం టెట్ రాస్తున్నటువంటి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ వీడియో అనేది చాలా యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ఈ డిఎస్సి కోసం మనకి ప్రిపేర్ అయ్యేటటువంటి సందర్భంలో దానికంటే ముందుగా మనం ఈ టెట్ ని రాయటం జరుగుతుంది. అయితే ఈ టెట్ లో ఇక్కడ మనం చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ సంబంధించినటువంటి ఈ సబ్జెక్ట్ గురించి ఇక్కడ డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దామండి. దీంట్లో దాదాపు డిఎస్సిలో ఉండేటటువంటి సైకాలజీలో ఉండేటటువంటి సిలబస్ ఇక్కడ మనకి టెట్ లో ఉన్నటువంటి సిలబస్ దాదాపు ఒకే రకంగా ఉంటాయి. అయితే ఇక్కడ మనకి కొన్ని చాప్టర్స్ మాత్రం, కొన్ని టాపిక్స్ మాత్రం దీంట్లో పెడగాజికల్ కాన్సెప్ట్స్ లో ఉండే అవకాశం ఉంటుంది. సో కాబట్టి దాదాపు ఎవరైతే డిఎస్సి రాస్తారో డిఎస్సి రాసినటువంటి ప్రతి ఒక్క ఆస్పిరెంట్స్ కూడా ఈ టెట్ లో ఉన్నటువంటి ఈ చైల్డ్ డెవలప్మెంట్ కి సంబంధించినటువంటి ఈ టాపిక్స్ అన్ని కూడా రిలవెంట్ గా ఉంటాయి. సో కాబట్టి మంచి మార్కులు స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. అయితే మనం ఎట్లా చదవాలి ఏంటి అనేది ఇక్కడ మనం ఒకసారి తీసుకుందామండి. ఈ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ తీసుకున్నట్లయితే దాదాపు చెప్పాం. డిఎస్సికి సంబంధించినటువంటి సైకాలజీ పార్ట్ లో ఉన్నటువంటి అంశాలన్నీ కూడా దీంట్లోనే ఉంటాయి. సో కాబట్టి మనకి దీంట్లో చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీలో మనకి 30 మార్క్స్ ఉంటాయని చెప్పాము. దీంట్లో 24 ప్లస్ 6 మార్క్స్ వెయిటేజ్ దీనికి ఉంటుందని చెప్పాము. సో కాబట్టి ప్రతి ఒక్క అంశం మనం చాలా కీలకమైనటువంటిదే. సో కాబట్టి ఇంకోటి ఏంటి అంటే పేపర్ 2 రాసేటటువంటి ఎవరైతే ఉన్నారో మ్యాథ్స్ అండ్ సైన్స్ సంబంధించినటువంటి ఆస్పిరెంట్స్ వాళ్ళు మ్యాథ్స్ లో స్కోర్ తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ శిశు వికాసం పెడగాజీకి సంబంధించినటువంటి అన్ని రకాలైనటువంటి ప్రశ్నల్ని, ప్రతి ఒక్క క్వశ్చన్ ని కూడా చాలా కేర్ఫుల్ గా జాగ్రత్తగా ఆన్సర్ చేసినట్లయితే మనకి అక్కడ తగ్గినటువంటి స్కోర్ ని ఇక్కడ కవర్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దీని మీద ఎక్కువ ఫోకస్ పెట్టాల్సినటువంటి అవకాశం ఉంటుంది. అందులో కూడా ఇవన్నీ కూడా మనకి తెలిసినటువంటి టాపిక్సే అయినప్పటికీ కూడా దీన్ని మనం ఒక సిస్టమేటిక్ గా దీంట్లో ఏ టాపిక్స్ ఉన్నాయి, ఎలా చదవాలి ఏంటి అనేటటువంటిది మనం ఎక్కువ మార్కులు స్కోర్ చేయాలంటే ఎలా చదవాలి అనేటటువంటిది ఇక్కడ మనం డిస్కస్ చేద్దామండి. సో దీంట్లో మనకి తీసుకున్నట్లయితే చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీలో కొన్ని ముఖ్యమైనటువంటి కాన్సెప్ట్లు ఉంటాయండి. ఖచ్చితంగా ఈ కాన్సెప్ట్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ అనేవి ఖచ్చితంగా రావడానికి అవకాశం ఉంటుంది. సో దాంట్లో ఏంటంటే ఫస్ట్ మనకి శిశు వికాసానికి సంబంధించినటువంటి దాంట్లో డెవలప్మెంట్, గ్రోత్, తర్వాత మెచ్యురేషన్ సంబంధించింది అంటే పెరుగుదల, వికాసము, పరిపక్వత వీటికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అనేవి వీటి మీద ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా దీని నుంచి ఒక క్వశ్చన్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్
వికాస నియమాలు, ప్రిన్సిపల్స్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ దేర్ ఎడ్యుకేషనల్ ఇంప్లికేషన్స్, అంటే వికాస నియమాలకు సంబంధించినటువంటిది, దాని విద్యా సంబంధమైనటువంటి అనువర్తనాల మీద కూడా ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. సో దీంట్లో వికాస నియమాలకు సంబంధించి మనకి ఒక 7-8 వికాస నియమాలు అనేవి కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్క వికాస నియమాన్ని మనం జాగ్రత్తగా చదువుకున్నట్లయితే ఖచ్చితంగా దీని నుంచి ఒక బిట్టు ఖచ్చితంగా మనం 100% ఎక్స్పెక్ట్ చేయొచ్చు. తర్వాత వచ్చేసి వికాసంలో ఉన్నటువంటి అంశాలు, శైశవ దశ, పూర్వ బాల్య దశ, ఉత్తర బాల్య దశ, తర్వాత కౌమార దశ. సో వీటిలో జరిగేటటువంటి మార్పులు ఎట్లా ఉన్నాయి, ఏంటి అనేటటువంటివి అన్ని కూడా ఎక్కువగా చదువుకున్నట్లయితే కంపల్సరీగా ఈ టాపిక్ నుంచి కూడా ఖచ్చితంగా ఒక క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వైయక్తిక భేదాలు, తర్వాత ఇండివిజువల్ డిఫరెన్సెస్, ఇంటర్ ఇండివిజువల్ డిఫరెన్సెస్. సో దీంట్లో మరి వైయక్తిక భేదాలు అంటే ఏంటి, దాని మీద ప్రభావితం చూపేటటువంటి కారకాలు, అభిరుచులు, వైఖరులు, సహజ సామర్థ్యాలు, అలవాట్లు, ప్రజ్ఞ. ఖచ్చితంగా వీటి మీద కూడా మనకి ఒక 2-3 క్వశ్చన్లు అనేవి కంపల్సరీగా రావడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ మూర్తిమత్వం. మూర్తిమత్వ వికాసం తీసుకున్నట్లయితే మరి మూర్తిమత్వాన్ని ప్రభావితం చేసేటటువంటి అంశాలు ఏమిటి, శారీరక అంశాలు ఏంటి, మానసిక అంశాలు ఏంటి అనేటటువంటివి ఉంటాయి. దీంట్లో కూడా ఇంకా మనకి వివిధ రకాలైనటువంటి అంతఃస్రావక గ్రంథులు, హార్మోన్లు, వాటి యొక్క ప్రభావాలు, ఇవి కూడా మనకి ఉంటాయండి. సో కాబట్టి ఖచ్చితంగా మూర్తిమత్వానికి సంబంధించినటువంటి క్వశ్చన్లు ఖచ్చితంగా కూడా మనకి రావడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ శిశు వికాస అధ్యయన పద్ధతులు. సో దీంట్లో మనకి అంత పరిశీలన పద్ధతి, పరిపుచ్ఛ పద్ధతి, తర్వాత వ్యక్తి అధ్యయన పద్ధతులు, తర్వాత ఇంకా ప్రశ్నావళి, రేటింగ్ స్కేల్స్. సో ఇట్లాంటివన్నీ కూడా మనకి శిశు వికాస అధ్యయన పద్ధతులు అనేవి మనకి కనిపిస్తుంటాయి. ఖచ్చితంగా వీటి నుంచి కూడా రావడానికి అవకాశం ఉంటుంది. సో ఇది మనకి ఫస్ట్ పార్ట్. నెక్స్ట్ సెకండ్ పార్ట్ తీసుకున్నట్లయితే దీంట్లో మనకి కాన్సెప్ట్ అండ్ నేచర్ ఆఫ్ లెర్నింగ్, ఇన్పుట్, ప్రాసెస్ అండ్ అవుట్కమ్. అభ్యాసనం, దానికి సంబంధించినటువంటి అర్థము, భావన, ప్రక్రియ. సో ఇవి ఉంటాయి. తర్వాత అభ్యసనాన్ని ప్రభావితం చేసేటటువంటి కారకాలు, వ్యక్తిగత కారకాలు, పరిసరాలకు సంబంధించినటువంటి కారకాలు. దీని తర్వాత అభ్యసన సిద్ధాంతాలు. అభ్యసన సిద్ధాంతాలు కూడా దీన్ని తీసుకున్నట్లయితే దీంట్లో మనకి ప్రవర్తనవాదము, తర్వాత స్కిన్నరు, పావులో, థార్న్డైక్ సంబంధించినటువంటి సిద్ధాంతాలు, తర్వాత పియాజే, వైగాట్స్కి నిర్మాణవాదము, తర్వాత గెస్టాల్ట్ వాదము, కోఫ్లాండ్, తర్వాత కోహ్లర్, కోఫ్కా వీళ్ళకి సంబంధించినటువంటి సిద్ధాంతాలు, తర్వాత బండూరా పరిశీలన అభ్యసన సిద్ధాంతము. సో ఇట్లాంటి అభ్యసన సిద్ధాంతాల మీద కూడా ఖచ్చితంగా ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంటుంది. గతంలో కూడా మనం చేసినటువంటి వీడియోలో డిఎస్సి సంబంధించినటువంటి వాటిలో ఈ చెప్పినటువంటి అంశాలన్నీ కూడా ఉన్నాయి. సో వీటిని చాలా అర్థవంతంగా మనం అక్కడ వివరించడం జరిగింది. చాలా రకరకాలైనటువంటి జనరలైజేషన్ చేసినటువంటి కాన్సెప్ట్లు, ఎగ్జాంపుల్ తీసుకొని అక్కడ మనం చెప్పాము. సో చాలా మంది ఆస్పిరెంట్స్ వాటిని ఫాలో అయ్యారు. అవన్నీ కూడా చాలా బాగా ఈజీగా అర్థమయ్యాయని చెప్పడం జరిగింది. తర్వాత మనకి ఇంకా అభ్యసన రంగాలకు సంబంధించినటువంటి జ్ఞాన రంగము, భావావేశ రంగము, తర్వాత మానసిక చలనాత్మక రంగము, వీటికి సంబంధించినటువంటి ప్రశ్నలు, తర్వాత స్మృతి, విస్మృతి, అభ్యసన బదలాయింపు. సో ఇవన్నీ కూడా మనకి దీంట్లో కనిపిస్తూ ఉంటాయి. అంటే డెవలప్మెంట్ ఆఫ్ చైల్డ్, శిశు వికాసానికి సంబంధించినటువంటి టాపిక్ లో ఇవన్నీ ఉంటాయి. కాబట్టి మనకి ఏ ఏ అంశాలు అయితే మనకి ఇప్పుడు మనం చెప్పాము వాటిలో ముఖ్యమైనటువంటి కొన్ని సిద్ధాంతాలు కానివ్వండి, లేకపోతే ఇంకా వివిధ రకాలైనటువంటి వికాసానికి సంబంధించినటువంటి అంశాలు, మూర్తిమత్వానికి సంబంధించినటువంటి అంశాలు ఖచ్చితంగా వేటి నుంచి బిట్ రావడానికి అవకాశం ఉందో ఖచ్చితంగా అలాంటి అంశాలని మనం ప్రిపేర్ అయినట్లయితే మంచి మార్కులు స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. మనకున్నటువంటి టైము సఫిషియెంట్ గా ఉన్నప్పటికీ కూడా మనం ఏం చేస్తుంటాం అంటే దాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. దగ్గరకు వచ్చిన తర్వాత మళ్ళీ హడావుడిగా చదువుతూ ఉంటారు. సో కాబట్టి ఖచ్చితంగా ఒక టైం టేబుల్ అనేది సెట్ చేసుకుని ఇప్పటి నుంచే ప్రిపేర్ అవ్వండి. అంటే డిఎస్సి రాసి డిఎస్సిలో ఫెయిల్ అయినటువంటి ఆస్పిరెంట్స్ కావచ్చు, లేకపోతే ఇంకా రాబోయే రోజుల్లో టెట్ రాసేటటువంటి ఆస్పిరెంట్స్ కావచ్చు. సో కాబట్టి ఇవన్నీ కూడా మనకి డిఎస్సికి రెలవెంట్ గా ఉన్నటువంటి టాపిక్ కాబట్టి మీరు ప్రతిరోజు కూడా ఒక్కొక్క టాపిక్ ని పర్ఫెక్ట్ గా చదువుకోవడం, వాటి మీద ప్రాక్టీస్ వీటిల్ చేయడం వంటి అంశాల మీద మనం ఫోకస్ చేసినట్లయితే మంచి మార్కులు స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. హడావిడిగా తక్కువ టైంలో ఇవన్నీ చదివినప్పటికీ కూడా మనకి మైండ్ లో ఎక్కడానికి అవకాశం ఉండదు. కాబట్టి ఒక టైం అనేది పెట్టుకొని రోజుకి పార్ట్ టైం జాబ్ చేస్తున్నప్పటికీ కూడా భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని ఇప్పటి నుంచే ఒక సరైనటువంటి ప్లానింగ్ ప్రకారం మనం చదువుకున్నట్లయితే ఖచ్చితంగా ఈజీగా ఈ టెట్ ని కానివ్వండి, డిఎస్సిని కానీ పే చేయొచ్చు. ఎందుకంటే ఎవరు కూడా ఒకేసారి డిఎస్సి సాధించడం అనేటటువంటిది చాలా తక్కువగా చూస్తూ ఉంటాము. కొంతమంది ఒక 2 సార్లు రాస్తుంటారు, కొంతమంది 3సారి ప్రయత్నంలో కూడా జాబ్ వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. సో కాబట్టి ఎవరైతే టెట్లో స్కోర్ తక్కువ వచ్చిందో, లేకపోతే డిఎస్సిలో మార్కులు తక్కువ వచ్చి జాబ్ మిస్ అయిందో వాళ్ళు కంగారు పడాల్సినటువంటి అవసరం ఉండదు. ఎందుకంటే
చెప్తున్నాం కదా, అందరికీ కూడా అవకాశాలు అనేవి ఒకేసారి రావటం అనేది జరగదు. కాబట్టి మన ప్రయత్నం మనం చేస్తూ ఉంటాం. సో దానికి తోడు మనకి అదృష్టం కూడా ఉండాలి. సో కాబట్టి రాబోయేటటువంటి రోజుల్లో ఇంకా మంచిగా సక్సెస్ అవ్వాలి అంటే మన వంతుగా మనం ఒక సరైనటువంటి యాక్షన్ ప్లాన్ కానివ్వండి, ఒక టైం టేబుల్ కానీ ఫాలో అవుతూ మనం ముందుకెళ్ళినట్లయితే ఖచ్చితంగా మనం మార్కుల్ని స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఇంకోటి పెడగాజికల్ కాన్సర్న్స్. సో దీంట్లో బోధనా శాస్త్ర సంబంధమైనటువంటి అంశాల్లో మనకి 6 క్వెషన్లు అనేవి రావడం జరుగుతుంది. 6 మార్కులు ఉంటాయి. సో దీంట్లో కూడా మనకి జనరల్ గా మనకి ఇవన్నీ రిలేటెడ్ గా ఉన్నటువంటి డిఎస్సికి సంబంధించినటువంటి అంశాల్లో రిలేటెడ్ గా ఉన్నటువంటి అంశాలే ఉంటాయి ఎక్కువగా దీంట్లో కూడా మనకి. దీన్ని తీసుకున్నట్లయితే బోధన అభ్యాసనం, అభ్యాసకునితో ఉన్నటువంటి సంబంధము, అభ్యాసకుడి పైన సాంఘిక, రాజకీయ, సాంస్కృతిక సందర్భాలకు సంబంధించినటువంటి ప్రభావము, అదేవిధంగా విభిన్న సన్నివేశాల్లో పిల్లలు, ప్రత్యేక అవసరాలు కలిగినటువంటి పిల్లలు, విలీన విద్య, తర్వాత బోధనా శాస్త్ర పద్ధతుల అవగాహన, అన్వేషణ పద్ధతి, ప్రాజెక్ట్ పద్ధతి, సర్వే పద్ధతి, కృత్యాధార పద్ధతి, భాగస్వామ్య అభ్యసనము. సో ఇవన్నీ కూడా మనం తెలిసినటువంటివే. సో కాబట్టి వీటిని కూడా మనం ఖచ్చితంగా చదువుకున్నట్లయితే ఖచ్చితంగా మనం స్కోర్ ని ఎక్కువ చేయడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వైయక్తిక సామూహిక అభ్యసనము, తర్వాత ఇంకా బ్రూనర్ బోధనా సిద్ధాంతము, తర్వాత తరగతి గది నిర్వహణ. దీంట్లో విద్యార్థి, ఉపాధ్యాయుడి యొక్క పాత్ర, తర్వాత నాయకత్వపు రకాలు, ఒత్తిడి లేనటువంటి అభ్యసనం, పరిశీలన, కల్పన. సో ఇట్లాంటివన్నీ కూడా మనకి దీంట్లో బాలల హక్కులు, సమయ నిర్వహణ, సో ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి దీంట్లో. తర్వాత అభ్యసనాన్ని అంచనా వేయటం, అసెస్మెంట్ అండ్ లెర్నింగ్, మూల్యాంకనం. సో ఇవి దీంట్లో కూడా ఇది ఉంటుంది. తర్వాత నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్, జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం 2005, తర్వాత విద్యా హక్కు చట్టం 2009. సో ఈ వీటి మీద కూడా బిట్లు రావడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఈ సిలబస్ ని మనం దగ్గర పెట్టుకొని ఖచ్చితంగా ఒక్కొక్క టాపిక్ ని చదువుకోవటం, వాటికి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్లు మనం చేసినట్లయితే ఖచ్చితంగా ఈ టెట్ లో, రాబోయేటటువంటి టెట్ లో ఈ శిశు వికాసం, పెడగాజీకి సంబంధించినటువంటి దాదాపు ఎక్కువ మార్కులు మనం స్కోర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇవన్నీ కూడా మళ్ళీ డిఎస్సిలో కూడా రిపీట్ అవుతాయి కాబట్టి ఇవన్నీ కూడా ముందుగానే మనం చదువుకున్నట్లయితే రాబోయేటటువంటి డిఎస్సిలో కూడా మంచి మార్కులు స్కోర్ చేసుకోవడానికి ఇవన్నీ కూడా మనకి ఫౌండేషన్ లాగా ఉపయోగపడతాయి. సో కాబట్టి ఎవరైతే ఫస్ట్ టైము టెట్ రాస్తున్నటువంటి ఆస్పిరెంట్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా మన ఛానల్లో కూడా ఇంకా చాలా రకాలైనటువంటి వీటికి ఇదే టాపిక్లు సంబంధించినటువంటివి ఉన్నాయి. మనకి అన్ని రకాలైనటువంటి ఎగ్జాంపుల్తో సహా ఉన్నాయి. సో కాబట్టి వాటిని మీరు ఒకసారి చూడండి. అదేవిధంగా దీనికి సంబంధించి మనం రెగ్యులర్ గా ఈ టెట్ కి సంబంధించినటువంటి ప్రతిరోజు కూడా ఇక మీకు ఈ శిశు వికాసం, పెడగాజీకి సంబంధించినటువంటి దాంట్లో రోజు ఒక టాపిక్ తీసుకొని దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయటం, వాటికి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్లు కూడా మనం చేసే ప్రయత్నం చేద్దామండి. సో కాబట్టి ఎవరు కూడా నిరాశ చెందడం కానీ లేకపోతే అసంతృప్తి చెందడం అనేది చేయకండి. రాబోయేటటువంటి రోజుల్లో మనకు కూడా మంచి అవకాశాలు వస్తాయనేటటువంటి పాజిటివ్ హోప్ తోటి మనం ముందుకెళ్లాల్సినటువంటి అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ఆస్పిరెంట్స్ అందరూ కూడా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా వీడియోని మర్చిపోకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇక రాబోయేటటువంటి రోజుల్లో ఈ సైకాలజీకి సంబంధించినటువంటి టెట్ కానివ్వండి, డిఎస్సికి సంబంధించినటువంటి అంశాలని మీ ముందుకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.